భారతదేశం చాలా కష్టాలు అనిపిస్తుంది కదా, సుఖాలు కూడా అనిపిస్తుంది. నేను చాలా అనిపిస్తుంది. ఏమైనా ప్రతిక్రియ లేకపోతే దీనికి రెమెడీ ఏమన్నా ఉందా అని అడిగాను. ఉంది, పేరు ఏమిటి, ధర్మం నేను చెప్పాను. కూర్చో. ధర్మం అవసరం మనకి. ధర్మం అంటే ఎక్కడ జరుగుతుంది? ఎక్కడో కాలిఫోర్నియాలో దొరుకుతుంది. అక్కడి నుంచి ఇంపోర్ట్ చేయడానికి వెళ్ళదు లేదు. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలి అసలు. అక్కడ బాబు ఎమ్మలో మనవాళ్ళు వీళ్ళందరూ ఒకలాగే ఉన్నారు అక్కడ. వాళ్ళు ఏం లేదు. ధర్మం అంటే ఏంటి? ధారైతేది ధర్మం, ధర్మం ధరించేది ధర్మం. తిరుగుతున్నాం, అన్నం తిని బట్టలు కట్టుకుని తిరుగుతున్నాం. ఈ ప్రకృతి ధరిస్తోంది. గాలి, నీరు, భూమి మనల్ని పోషిస్తోంది. దాని భూమికి మనం ఏం చేయం. అందులోని తవిలో మొక్కలు తింటూ ఉంటాం. మనం గాలికి మనం ఏం చేస్తాం? ఏం చేయాలి? అదే వాగితే ఏమవుతుంది? 30 seconds సర్క్యులేషన్ మానేస్తే గాలి ఎవరు ఉండరు. అది నీళ్ళు కదల కొద్దీ నీళ్ళు ఇస్తున్నాయి. 25 ఏళ్ళ నుంచి ఎన్ని నీళ్ళు పడాము? ఎవరిచ్చారు నీళ్ళు? అయితే వస్తున్నాయి. గాలి, నీరు మరి అన్నీ బాగానే ఉన్నాయి. సూర్యోదయం అవుతుంది, దానివల్ల వెలుగు వస్తుంది. దాన్ని మనం ఏం చేసాం? ఏం లేదు. మనం కొన్ని వందల వేల కోట్లు ఎలక్ట్రిసిటీ పెట్టాం, అది పనిచేయటం లేదు, రావటం లేదు. మనం చేసిన పని ఎంత అందంగా ఉంది. వెలుగు మాత్రం పూర్తిగా తప్పకుండా డిసిప్లిన్గా కరెక్ట్గా ఉదయిస్తున్నాడు, వేస్తున్నాడు, వేడి ఇస్తున్నాడు. చెట్టు మీద కాయలు ఉన్నాయి, పండడానికి ఎండ కారణం. పంటలు సరిగా పక్వం కావడానికి ఆ ఎండ కారణం. కూరగాయలు మనం తోటలు వేసుకుంటే తిరిగి వంకాయ ఉందనుకోండి, ఎంతకైనా పెరగదు. అది ఎంత సైజు పెరగాలో అంత సైజే పెరిగి అది పక్వం అవుతుంది. అన్లిమిటెడ్గా పెరగదు. డిఫరెన్షియేషన్ ఉంటారు బాడీలో. లివర్ తీసేస్తే మళ్ళీ ఎంత సైజే అవుతుంది, అంతకన్నా ఎక్కువ పెరగదు కదా. లివర్ అనుకోండి, సగం తీసేసాడు మావాడు, మళ్ళీ అంతే వస్తుంది. పెరగడం మొదలెట్టాక అన్లిమిటెడ్గా పెరిగితే ఏం చేస్తాం? అది జబ్బు. కాబట్టి ఏది ఎంత పెరగాలో అంత పెరుగుతుంది. వంకాయ, బీరకాయ, కూర, గోంగూర అన్నీ మన కోసం నువ్వు తింటున్నాం. ఇప్పుడు నేను చెప్పిన దేనికి కూడా మనం ఏం చేయటం లేదు. ఆ వంకాయ అలా పండకపోతే ఏం చేయలేము. అలాగా ధాన్యాలు, పశువులు పాపం మనం ఎందుకు మనం తినలేం కదా, గడ్డి దాన్ని పెడతాం. మనకి పనికిరాని వస్తువు దానికి ఇస్తే మనకి పనికొచ్చే పాలు అది ఇస్తుంది. ఇప్పుడు మనకి ఈ రిటర్న్ ఎక్స్చేంజ్లో ఎండుగడ్డి ఇంకా మరీ పండుగలు, ఆ ఎండుగడ్డి దాన్ని పెడతాం. ఎందుకు పనికిరాదు మనకి? అది తిని మనకి రోజు తెల్లారేటప్పటికి ప్యాకెట్లు, కాఫీలు, టీలు, ఐస్ క్రీములు ఎలా ఏమీ చదివో మనకి. ప్రకృతి పోషిస్తోంది అని అర్థం. అంతా కలిపితే ఇది దీని పేరు ధరించడం అని పేరు. నిన్ను ధరిస్తుంది ప్రకృతి. కాబట్టి నిన్ను ధరించేదే ధర్మం. అన్ని విధాల పంచభూతములు మనం ధరిస్తున్నాయి. పంచభూతములు కాక ఋతుచక్రం ఉంది, 6 ఋతువులని చెప్పారు. 6 ఋతువులు మనం ధరిస్తున్నాయి. ఋతుచక్రం మీద ధరిస్తోంది, పంచభూతాలు ధరిస్తున్నాయి. భూమి, ఆకాశం, నీరు, అగ్నిహోత్రం ఉంది. అది ఈ బియ్యం నీళ్ళతో కలిపి అక్కడ పారేస్తే ఉడుకుతుంది, అన్నం అవుతుంది. బియ్యం తినలేము. పంచభూతాలు మనం సేవిస్తున్నాయి. అవి దీన్ని అంతా కలిపి చెప్పినవన్నీ కలిపి ధరించడం అని పేరు వీటికి. అవి మనం ధరిస్తున్నాయి, మనం వాటిని ధరించడం లేదు. ఇంకా ఆల్కమిక్ పవర్ ఆఫ్ ఎర్త్. ఉండిపోయిన శవం అందులో పడేస్తే 5 అడుగులు 2 పారేస్తే ఎన్నడూ లేదు. 7 రోజుల తర్వాత ఇస్తే మ్యాగ్నెట్ ఏమి ఉండదు, అందులో పడిపోతుంది. అది వేటే ఉంటే ఎంతో భయంకరం. అయినప్పటికీ గాలి, ఎండ బాగు చేస్తుంది. 5 అడుగులు లోతుగా కుళ్ళిపోయిన శవం అయితే పెద్ద దోషం ఉంటుంది, కుళ్ళిపోయింది, ఏమిగా ఉంది, అందులో పడేస్తాం.
ఇంకో నెల తర్వాత ఏముండదు. ఇప్పుడు ఎంత డీకంపోజిషన్ అంటారు, డీకంపోజిషన్ కాదు, రీఎగ్జిబిషన్ చాలా శాస్త్రం అందులో వెళ్ళిపోతున్నాయి. ఎంత అద్భుతంగా ఈ విధంగా ఈ భారతదేశంలో సంవత్సరానికి 30 కోట్లు చచ్చిపోతున్నారు. ఈ రీతిలో 5-6 సంవత్సరాలు పెట్టండి, కంపు కొడుతుందా? అంత చిత్రం. అంటే ఏది ఉండకూడదు దాన్ని డిజెంటబులేట్ చేసి అబ్జర్వ్ చేసేసి మళ్ళీ క్లీన్గా పంచభూతాలు గాలి నీరు పొల్యూషన్ ప్రకృతి చేస్తాం. ఇంకేమో గ్రామం నీట్గా పెట్టుకోవడం చేతకోవడం లేదు. మొన్న అడిగితే ఇంత ఆల్టర్నేట్ పవర్ ఏది అందరూ చూస్తున్నా 10 రోజుల తర్వాత 10 డేస్లో ఉండవు, ఏం హ్యాబిట్స్ అనిపిస్తే ఏం ఉండవు అందులో. చాలా రోజులు అంటే క్లీన్గా కూడా ఉంటాయి, వాటికి ఇంక డీకంపోజిషన్ ఏం లేదు వాటికి. అది ఇవన్నీ ప్రకృతి విధంగా హార్మ్ఫుల్ అవగాహన చేసేటువంటి పదార్థాన్నేమో అబ్జర్వ్ చేసేసి క్లీన్గా మెయింటైన్ చేస్తున్నారు. ఒక పట్టణంలో ఎంత మురికి, ఆ మురికి కనుక మళ్ళీ ప్రకృతి దాన్ని అబ్జర్వ్ చేసి డిస్ట్రాయ్ చేయకపోతే ఒక నెలలు మురికి ఊళ్ళో అందరినీ చంపగలదు. అన్ని రోజులు దాంట్లోనే వస్తాయి. అయినా ఇంకా పవర్ వస్తున్నాం, అదే ఎగ్జోట్ చేస్తుంది ప్రకృతి. ఇదంతా కూడా ఇదంతా చేసి ఇప్పుడు నేను విత్తనం వేస్తే 8 గింజలు పండడం, ఒక వంగలోకి వేస్తే వంకాయలు రావడం, తోటలు రావడం, ఇదంతా గాలి తిరుగుతుంది. అక్కడ విరామం లేకుండా గాలి సదాగతి అని పేరు గాలికి, తిరుగుతూ ఉండేదని దానికి సదాగతి అని పేరు పెట్టారు. అలాగే నీరు, ఎక్కడ నీరు ఇక్కడ ఉంటుందా? నీరు ఎప్పుడు తిరుగుతున్నారు, మళ్ళీ భూమిలో వెళ్ళిపోతుంది. మనం తాగి నీళ్ళు ఏమైనా మళ్ళీ భూమిలో వెళ్ళిపోతున్నాయి, మళ్ళీ తీస్తే వస్తున్నాయి. కానీ మనం ఏ విధంగా గాలి నీళ్ళని వదిలిపెట్టామో అలా కాక చాలా హైలీ ప్యూరిఫైడ్ కంట్రీలో నీళ్ళు వచ్చేస్తుంది. ఆ ప్రాసెస్ జరుగుతుంది. ఈ విధంగా ప్రకృతిని రక్షిస్తూ ఉంటే ఈ నీరు ధారణ ధరించటాన్ని తెలియదు. ధరించుట ఏదైతే ఉన్నదో దాన్ని తెలుసుకుని దాన్ని విధిస్తూ దాన్ని ఆరాధిస్తూ మనం దాంతో ఎంత సహకారం చేయాలో తెలుసుకుని పేరు ధర్మం, దాని పేరే ధర్మం. ఇదంతా ఒక ఈశ్వరుడు చేస్తున్నాడు. అగ్నిహోత్రం నీ గుడికల్ని కాల్ చేస్తుంది, నీరు వచ్చి దాన్ని కాలాడుతుంది. రెండు ఈశ్వరుడు యొక్క లక్షణాలు. బతికినాళ్ళు పోషిస్తూ ఉంది శరీరాలను, అది వచ్చి వెళ్ళిపోతే మళ్ళీ ప్రకృతి కలిసిపోతుంది. ఈ విధంగా ప్రకృతి యొక్క చక్రం, ఋతు చక్రం. వర్షాకాలం అయితే వర్షాలు వచ్చేస్తుంది, ఎండాకాలం వస్తే ఎండాకాలం వస్తుంది. ఎప్పుడు కూడా ఏది ఎలా నడవాలో చేస్తుంది. దీన్ని తెలుసుకోవడమే. అది ఎన్ని రకాలు ఒక 1000 ఫంక్షన్స్ ఉన్నాయి. ఒకటి నేను చెప్పాను, 10 ఫంక్షన్స్ చెప్తాను. 1000 ఫంక్షన్స్ ఉన్నాయి. తింటే అన్నం తింటే అరుగుతుంది, మళ్ళీ రాత్రి కాకలేదు. అది అన్నం ఎలా ఉంటాయని బతకాలమా? ఒక 4 గంటలు ఎక్కువసేపు ఏమైపోతామని ఎవరు అడిగిస్తున్నారు? అహం వయసున్నారు గొప్ప నాన్న ప్రాణి నా దేహం మాత్రదా ప్రాణాపాన సమాయుక్త అంటే నేనే ఉన్నాను అందులో. మీ తీరులో ఆకలి దర్శగా నీరు తాగుతారు, ఏ బయటికి పోతాయి. ఆహారం తింటారు, అవసరం నుంచి తీసుకుంటుంది, బయటికి పోతుంది. ప్రాణాపానం సమాయుక్తమైనటువంటి అన్ని ప్రాణులు నేనే పనిచేస్తున్నాను దేహంలో. ఎవరో వచ్చి చేయడం కాదని నేను ఒక్కనే అనేక వేల కోట్ల జీవరాశుల్లో చీమ దోమదేవి తెగిన వరకు నేను చేస్తున్నాను. నన్ను గుర్తుపెట్టుకోవాలి. ఎంత మాటది ఒక్కనే మనం గుర్తించాలి. ఇన్ని ఫంక్షన్స్ సమాధానం లేదు. ఉదాహరణ అగ్నిహోత్రం కొంపలు కాలుస్తూ ఉంటే చల్లార్చేది మీరు దొరుకుతానే. అలాగే జీర్ణ కోసం ఏ పని చేస్తుందంటే వైష్ణవరాధనగా నేను దేహంలో ఉండి వాళ్ళు తినే ఆహారాన్ని పఠనం చేసి అందులో ప్రాణశక్తిని దేహంలో వ్యాపింపచేసి ఆ మురికిని బయట పారేసి నేను ఒక్కడే పని చేస్తున్నాను. దేహంలో నేను ఒక్కడే ధరిస్తున్నానని చెప్తున్నాడు. దాన్ని ధర్మం అంటారు. ధర్మం అంటే దానం కాదు, ఏం కాదు. దానం చేసిన కాదు. ఆ ఊరిలో 1000 రూపాయలు ధర్మం చేశాను. ధర్మాన్ని కాదు, అది దానం అంటే. అది ఏదో యథాశక్తి కూడా చేయడం, ఏదో చేస్తాం.
కాబట్టి ఈ ధర్మం ధరించేది ప్రకృతి. ప్రకృతి వేసవకాలంలో రాగానే మామిడిపళ్ళు కమ్మగా తింటాం, వర్షాకాలంలో మామిడిపళ్ళు దొరకదు. ఋతువు రావాలి, ఆయా ఋతువుల్లో ఆయా ఫలములు, ఆ కూరలు, ఆ పంటలు ఒకే పంట అన్ని ఋతువుల్లోనూ రాదు. ఏ ఋతువులు ఏదో మీరు అర్థం చేసుకున్నది అదే మనం నేర్చుకున్నది. పంట ఇలా పండించుకోవాలని చెప్పింది మనం నేర్చుకున్నాం. ఈ ఈ ధరించడం అనేది ఉందే తర్వాత గంటగల. కాబట్టి మనం గ్రహించవలసింది దృష్టిలో ధర్మచక్ర ప్రవర్తన. ఆయన ధర్మచక్ర ప్రవర్తన బుద్ధుడు చెప్పాడు, అది వేరు. ఆయన అర్థం మరొకటి. వైరాగ్యం అభివృద్ధి చేస్తాడు. అక్కడ బయటకు వెళ్ళాలి, ధర్మం శరణం వచ్చాను, ధర్మాన్ని నేను శరణ వెళ్తున్నా ఇంకొక చెప్పాడు. మన అర్థంలో కూడా ధర్మాన్ని మనం శరణ వెళ్ళడం ఇది నా ధర్మం అంటాడు. అంటే నా కర్తవ్యం అని అర్థం. ప్రతి దాంట్లో కర్తవ్యం ఉంటుంది. కలవాడేదో నడులు చేసి పెడతాడు, మరొకడేమో అన్నం దున్నుతాడు. అంతా ఏదో వాడి ధర్మం స్వధర్మం అంటాడే. స్వధర్మం అంటే చేసిన వృత్తి. బ్రాహ్మణుడు మంత్రాలు వేదం చెప్పాలి, కర్మకాండలు చేయించాలి. గృహస్థులకు ఇంటికి వెళ్ళి వాళ్ళు ఏది ఇస్తారో చేయాలి, తీసుకోవాలి. వాడి ధర్మం అది. కులానికి ధర్మం ఉంది, వ్యక్తికి ధర్మం ఉంది, స్త్రీలో ధర్మం ఉంది, పురుషుల ధర్మం ఉంది, చిన్నపిల్లవాడికి ధర్మం ఉంది. ధర్మం అంటే ఈ సృష్టి అంతా నిర్మించే ఉంది, దాన్ని సేవించడమే అన్నమాట. ఇది మరేం కాదు. బాల్యావస్థలు విద్య నేర్చుకుంటున్నాడు, జ్ఞానం సేవించుకుంటున్నాడు. ఆ ఈశ్వరుని 1000 రకాలుగా సృష్టి నిర్మిస్తుందని మీరు సేవించుకుంటున్నాడు. అది అయిపోతుంది. వార్తగా మళ్ళీ ఉడిస్తున్న పిల్లల కన్నాడు పెళ్లి చేశాడు, సంతోషించాడు. వృద్ధాప్యం వస్తుంది, వృత్తి ధర్మం అంటున్నాం. అలాగని చెప్పిన ధర్మానికి ఏం సంబంధం ఏంటంటే ఆదిలో ఏ విధంగా జీవితం చెప్పే ఇది కృష్ణతో ధరించి నడిపిస్తున్నటువంటి ధర్మ శక్తికి సేవ చేసినట్టు దానికి దూరం. ఇది చాలా విచిత్రం. దాన్ని సేవిస్తున్నాం. దేవతలందరూ ఆ ధర్మ స్వరూపులు వాళ్ళు. సృష్టి ధర్మచక్ర ప్రవర్తన దేవత. విష్ణువు తన ధర్మం, విష్ణువుకు ధర్మం ఉంది, బ్రహ్మదేవుడికి మరో ధర్మం ఉంది, రుద్రుడికి ఇంకో ధర్మం ఉంది, దేవేంద్రుడికి మరో ధర్మం ఉంది. ఇప్పుడు ఇంకా జరుగుతున్న వాయుదేవత తన ధర్మం నిర్వహిస్తుంది, జలదేవత ధర్మం నిర్వహిస్తుంది, అగ్ని లోపల ఉంది, బయట ఉంది, దాని ధర్మం నిర్వర్తిస్తుంది. కాబట్టి అంతా ధర్మం అనేటువంటి ఒక వస్తువుని ఆశ్రయించి దేవతాశక్తులు త్రిమూర్తులు లేకుండా హిందువులకు కూడా వాళ్ళ స్వధర్మంలో వాళ్ళు జీవిస్తున్నారు. నీ స్వధర్మం ఏంటంటే ఇది ఆటలు ఎలా జీవించమని చెప్పారో అలా జీవించడమే నీ ధర్మం. అంతేకాని ఆ ధర్మాన్ని వ్యతిరేకంగా ఇదంతా నాకు సంబంధం లేదని కూడా అనుకోకూడదు. దీన్ని ఏమో అవేర్నెస్ అంటాం. ఒక మంచి చైతన్యంతో ఖర్చు ఏదో తెలుసుకొని తన ధర్మం ఏదో తెలుసుకొని సృష్టి అంతా శరీరంలో అనేక ధర్మాలు ఉన్నాయి. ఎస్పిరేటరీ ఫంక్షన్స్, డైజెస్టివ్ ఫంక్షన్స్, ఎస్పిరేటరీ ఫంక్షన్స్, అందరూ ఖర్చు ఎన్ని ఉన్నాయే. మీరు శరీరం అంతా నడిపిస్తున్నది కనుక సృష్టి ధర్మం ఉంది. దాన్ని గుర్తించడమే నీ జీవితంలో ధర్మం. ధర్మం అంటే సొంత అంటే లోపల నుండి జీవాత్మ ధర్మం, అది సొంతం. అంటే నేను సంవత్సరాలు నేను వదలని కాదు. అదే ఎవరు వృత్తులు ఉన్నారు, నేను వదలని సంవత్సరాలు కావచ్చు నేర్చుకుంటుంది. సంవత్సరాలు వాడేమో నాశనం కావచ్చు. ఈ సమాజంలో సంఘం ఏర్పాటు చేసుకునేటువంటి కేవల విధానాలు. కాబట్టి ఈ సృష్టి అంతా కూడా ఋతుచిత్రాన్ని అడిగిస్తాం. శరీరం అంతా అద్భుతమైనటువంటి ఫంక్షన్ కింద చక్కగా పెరుగుతూ వచ్చాం. పెరగడం ఆగిపోయింది. 3 రోజులు 4 వేలు పెరిగి ఇంకా అంతమంది పొడి కదా. ముందుగా పెరుగుతూ ఉంటే అయిపోతాం మనం. ఎందుకు ఆగింది అది? ఆగిపోయింది. రాంబాబు 6 ఏళ్ళు సరిపెట్టేశాడు. అంతే, ఎంత పెరిగినా అంతే. పెరుగుదల అనే దాని ఒక ధర్మం ఉంది, అందరూ ఆగిపోతుంది. డిఫరెన్షియేషన్ ఏదో అంటారు. ఎందుకంటే సృష్టిలో అంతా కూడా అబ్సల్యూట్ ఒబీడియన్స్ టు లా. సృష్టి కర్త ఎవడైతే నేను అతడు చేసిన శాసనం ప్రపంచం అంతా ప్రయత్నిస్తుంది. పంచభూత అందుకే భీష భయపడి చేస్తున్నారు.
ప్రకృతిలో దేవతలందరూ భయం చేత ప్రకృతి నడుస్తుంది. సముద్రం దాటడం లేదు. గాలి ఒక ఆధునిక ప్రెషర్లోనే తిరుగుతోంది. వేడి ఆ లిమిట్లోనే ఉంది. ఆ లిమిట్లోనే దాటడం లేదు. భయం చేత ఈ ప్రకృతి అంతా ఈశ్వరుని గొడవ చేస్తోందని చెప్తారు. విధిస్తోంది, అది విధి. ఇలా జరిగేది అంతర్యామిని చుట్టూ ఉండే భగవంతుని చూడలేని భగవంతుని ఎక్కడ వేశాడు వాడు నడిని హిరణ్యకశిపుడికి తేడా ఏంటి కనపడలేదు. వాడు కుర్రవాడైనా వాడికి కనపడుతుండే అంతర్యామం. ఎంత పెద్దగా వీడేమో 10 వాడు, వాడేమో అప్పటికప్పుడే 400-300 రోజులు జీవితం తపస్సు బలం శక్తి అవి ఉన్నవాడు. వాడిని తర్వాత కూర్చొని ఉంటాడు. వాడికి తపస్సుకి వెళ్ళినప్పుడు వాడు కూర్చున్నారు. వాడి కొన్ని జ్ఞానం వీడికి లేదు, ఎక్కడ కనపట్టలేదు. వాడు కనపడే ఈశ్వరుడు ఒక సారంగం చక్రం పట్టుకుని ఒక రూపం కనపడాలి వాడికి. అది ఈశ్వరుడు కాదు, అది ధర్మస్వరూపుడే అంతర్యామి, సర్వాంతర్యామి, సమస్త క్రియలు నడిపిస్తూ ఉండేటటువంటి సాక్షాత్తులుగా ఉండి తాను కనపడక అగ్నిలో అగ్ని, జలంలో జలం, వాయువులో వాయువుగా ఉండి ఇది పనులు చేసి సర్వాంతర్యాన్ని ఒక వస్తుందే దాన్ని చూడమంటే ప్రహ్లాదుడు. విష్ణువు చూస్తావు, ఆయనకి నీకేం అపరాధం, దీనికి దావాలు చేసుకోలేదు కదా, ఆయన బతుకున్నాడు, నీ బతుకులేదు చెప్తాడు. కావాల్సింది ఇంతప్పుడు చూడలేకపోవడం అంధకారం. అంటే వాడు అనుకున్నటువంటి కండిషన్స్ అన్ని సాటిస్ఫై చేస్తారని వచ్చాడు. అదేవో కండిషన్ ఎలా అయితే తాగకూడదు, అలా తాగకూడదు, అగ్ని నీరు దేంట్లో తాగకూడదు, నేలని నుంచి తాగకూడదు, పడుకోకూడదు, అన్ని కండిషన్ కష్టపడి ఎంత కష్టపడ్డా మహావిష్ణువు వీడి కోసం. ఆ డిజైన్ ఉంది, మహా కష్టం. ఎవడు ఏ కంప్యూటర్ డిజైన్ చేయలేదు. మనుషులు తాగకూడదు, జంతువులతో తాగకూడదు, దేవతలతో ఒకటి తాగకూడదు. ఫుల్ఫిల్మెంట్ అది డిజైన్ ఉంది. వాడి డిజైన్ చేసుకున్నాడు. అదే ధర్మం. ఎవరెవరు నడువ చేశారు? విష్ణు హిరణ్యకశిపుని నడువ చేశారు. వారు విష్ణుని ఎప్పుడు కూడా డిఫై చేశారు, తిరస్కరించారు. వారు అనుభవించింది తన విష్ణు. ఎవరిని విధేయుడు, ఎవరిని నిందించారు? విధేయుడైనాడు విష్ణుడే. కామన్ ఇది చాలా విచిత్రమైనటువంటి సృష్టిలో ఈశ్వరుని చూడడం చాలా కష్టంగా ఉంది. నేను ఇంతవరకు 6 కోట్లు చెప్పండి, దర్శనం కాలేదు. ఏ రూపంలో దర్శనం కావాలి, ఉన్నదంతా చూడబట్టాను నేను. మనం వెళ్ళాలని చూడండి, రోజు దొంగడుతారు వాళ్ళు కూడా. అవునండి, వాళ్ళు సంవత్సరాలు నగలేలా చేస్తున్నాడు, దొంగవాడు దొంగతనం చేస్తున్నాడు. అది వాడి వృత్తి, అది వాడి సాధారణం. ఆ సదరు వదులుకున్నాడు, వదిలిపోతే చెడత హరిరామ వాడి ఇంట్లో అన్నం ఉండదు వాడికి, అవసరం అది. కాబట్టి సృష్టిలో అన్నితర సాధ్యమైనటువంటి ధర్మాన్ని పరిపాలిస్తూ అంతా వ్యాపించినటువంటి ఈశ్వరుని అన్ని తత్వములలోనూ అతన్ని చూడమని చెప్తున్నారు. అది గొప్ప విషయం. అది దీనికి చాలా కావాలి, చాలా బాధ్యత. నేను వేదాంత సూత్రాలను చదివిన రథం తేలేగా ఒక దృష్టిది అదే సర్వత్రా ఉండే అనుభవిస్తుంది మనుషులు గుర్తించి చూడడం అనేటువంటిది ఉంది. దాన్ని వివేకం అంటారు. వివేకం అంటే డిస్క్రిప్షన్ అనేది వివేకం. ఇంటెలిజెన్స్ అంటే ఈ పంచ ఇంద్రియములతోనూ వస్తువుని చూడడం, అది ఇంటెలిజెన్స్. విజయం అంటారు. డిస్క్రిప్షను ఇంటెలిజెన్స్ కలిపి ఎలా వాడుకోవాలో తెలిస్తే అది విజయం. ఇంగ్లీష్లో కూడా అదే ఉంది. అంటే ఇది అతను ఇంటెలిజెన్స్ ఈ రోజు వాడుతాం. వాడు ఏదో పెద్ద దేశం తీసుకుంటారు, అనుభవించాను లేనప్పుడు వైజ్ఞానం. ఇవన్నీ ప్రపంచంలో ఉన్న విషయాలే. సక్రమంగా దీన్ని వాడుకునేటట్టయితే ఈశ్వరుని చూడడం అంత సులభమైన పని ఒకటి లేదు. నువ్వు ఇల్లు కట్టుకోవాలనుకున్నావు, గడ్డి తింటావు, అంత కష్టపడతావు. నేల పర్మిషన్స్ ఎవరు రావడం వాడు రావడం అంతరాలు ఎంత బాధపడతావు. ఈశ్వరుని చూడడానికి ఏ బాధ లేదు. అంతకన్నా సులభమైనటువంటి
ఫలప్రదమైనటువంటి ప్రయత్నం మరొకటి లేదు. అతను లేని పోటీ ఉంటారు. గరుడు అందలేడని సందేహం వలదు. చెట్లు సర్వభగతుండు. ఏంటంటే వెదకి చూసి వెదకి చూసిన కనబడుతుంది. ఆ వెదకి ఏంటంటే వెదకి చూసిన అందంతే కలడు. ఎంత మాత్రంది తెలుగులో వెదకి, ఆ వెదకిలో ఉంది. కొంచెం డిస్క్రిప్షన్ వెతికి చూసి అందులో కనపడతాను. గాలిలో కనపడతారు, అగ్నిలో కనపడతారు, నీటిలో కనపడతారు. అతను చూసేటువంటి క్రియ ఏదైతే ఉందో ఇన్ని రకాలుగా అత్యద్భుతంగా ఈ సృష్టిని నడిపిస్తున్నాడు. ఈ శ్రీమద్భామలో గంధర్వలోకంలో గంధర్వుని పరిపాలిత అందరూ ఉన్నాడు. ఇన్ని క్రియలను చేస్తున్నట్టు ఇన్ని చెప్పలేవు. అన్నీ అన్నింటిలో ఉండే ఒకరికి వస్తుంది. ఇంత అద్భుతమైన వస్తువు, ఒక వస్తువు ఉందని ఉండదు. మేము ఒకే వస్తువుని అన్నింటిలో చేసే ప్రయత్నం రెండో ప్రయత్నం. దాన్ని క్రియారూపంలో చూడాలి. 6 ఋతువుల్లో వర్షాలు అవి ఉన్నాయి. ఆ క్రియ అతని క్రియ, అతని కాదు కన్ను, ముక్కు, భుజాలు, కాళ్ళు కాకుండా క్రియారూపంలో చూడు. ఒక చోట తగలు పెడుతున్నాడు, ఇంకో చోట పోషిస్తున్నాడు, ఇంకో చోట చంపుతున్నాడు, చేస్తున్నాడు. వృద్ధి పోతుంది, వృద్ధి ఒకట, క్షీణం ఒకట. ఈ పనులు చేస్తున్నాడు. వీటిలో ఆపోజిట్ ఫంక్షన్స్ ఎన్నో ఉన్నాయి. కోట్ల మంది చచ్చినా ఎక్కడ కుళ్ళు వాసన లేకుండా ప్రకృతి అడ్జస్ట్ చేస్తుంది. రాటింగ్ కార్స్ 1 వీక్లీ అబ్జర్వ్ అయిపోతుంది. అద్భుతమైనటువంటి ఈ భూమిలో ఇది చేస్తున్న వాళ్ళని గుర్తించలేకపోవడం. ఒకరే ఉన్నాడు ఆ గుర్తించడం. నేను 6 కోట్లు జమ చేశాను కనపడి ఎవరి కోసం జమ చేశాను? ఏ రూపంలో కానీ హిరణ్యకృష్ణుడు ఏదో రూపం కృష్ణుడు అలాగే కావాలంటావా? అది చాలా లిమిటెడ్ ట్రూత్. అసలు ట్రూత్ మీరే రిలేటివ్ ట్రూత్. అంతర్యామి ఒక రూపం, శివుడు అనే రూపం, విష్ణువు అనే రూపం పెట్టుకుంటే అది దర్శనం నీ కల్లో వస్తుంది. ఇంకా మాట్లాడతాడా? నువ్వు నీకేం కావాలని అడుగుతాడా? దీన్ని గుర్తిస్తే ప్రకృతి అంతా ఒక ఈశ్వరమయంగా ఉంది అని అన్నారు. దాన్ని భగవంతుడు అది లక్షణుడు అన్నారు. దాన్ని ఈ కొన్ని లక్షణం. ఆకలి ఇంత అన్నం తింటే ఆకలి తీరు, ఆకలి అలాగే ఉంటే ప్రమాదం. ఎక్కువ తింటాను డైజెషన్ ఉండదు. సంగతి అది ఉండకూడదు. ఇంత తింటే ఆ తర్వాత డైజెషన్ అయిపోతుంది. మళ్ళీ 4 గంటలు ఆకలి మళ్ళీ ఇంత ఈ క్రియ అంతా జరుగుతున్నటువంటి క్రియారూపంలో ఈశ్వరుని చూడు. సృష్టి రచన వైవిధ్యంలో, సృష్టి నిర్మాణంలో, సృష్టి నిత్య కృత్యంలో, సృష్టి కృత్యంలో అతని అద్భుతమైనటువంటి కృత్యం చూసి గ్రహించు. ధర్మం అంటారు. ధర్మం అంటే ఏదో వృత్తి కాదు. తనలో ఉండే వస్తువు చూడడం దీనివల్ల ధర్మం చేత గ్రహించబడుతుంది. దాంట్లో మీరేమో వాళ్ళలోనే ఉండాలి. అది మీతో లేదు కానీ ధర్మం ఉండాలి. అబద్ధం ఆడాల్సి వచ్చింది ఒక పెద్ద మనిషికి. ఆయన యోగి. ఆయన ఓ మంచి పరిస్థితి వచ్చింది. వరకు దొరికింది. అక్కడ కాకపోయింది అంటే పరిస్థితి వచ్చింది. దాన్ని పరిస్థితిలో వాడు చంపేస్తారు. అబద్ధం నేను అందుతాం వరకు నిజం చెప్తానని పోతామని ఆయన ఏమంటే గడుపుతాను. అవతల వాడికి అర్థం కాని సమాధానం అడుగుతాడు. చూసిన దానికి ఏమో నోరు లేదు, నోరు లేదు. ఎవరు నిలుగుతున్నావు? చూశాను కళ్ళు మాట్లాడు. నోరు మాట్లాడి నోరు చూడలేదు. కన్ఫ్యూజన్లో నేనేం చెప్తున్నాను. కన్ఫ్యూజన్ అబద్ధం ఆడకల్లా. ఇది ప్రపంచంలో లోకంలో సర్వాంతర్యాన్ని గుర్తించడం అని. అది కాని వస్తువు మరొకటి లేదు. ఆ వస్తువుల ఫంక్షన్ కూడా ఏదో నీళ్ళు వర్షం వచ్చింది, 1,00,000 రకాల పురుగులు పుట్టాయి. ఆ వర్షం పేరు పుట్టాలి. అక్కడి భూమి నుంచే పుట్టాయి. పని అక్కడ ఉండేది ధాతువులు ఆ తడితో కలిసి పెంచిన రకాల పురుగులు, అవి ఇవి పురుగులు, పాకి పురుగులు, 1000 రకాలు పుట్టాయి. కలమంటారు. అంతకుముందు ఏమైపోయి అక్కడ అంతకుముందు లేవు. ఆ భూమిలో ఎలా ఉన్నాయంటే డిజింటిగ్రేటెడ్ పార్ట్స్ ఉన్నాయి. అది రీకాంబినేషన్ వచ్చింది. అది
కాంబినేషన్ ఇన్ని రకాలు, ఎంత విచిత్రం. ఉదాహరణ పురుగులాగా ఎదురేది లేదు, పాదేది లేదు. కాబట్టి ఇది విషం హేతు అది పైకి రావడానికి. అలాగే కృష్ణుడు అంతా కూడా మీకు జ్ఞానం రావడానికి అభివృద్ధిలో జ్ఞానోదయం అవుతుంది క్షణం. ఇలాగే చేస్తే మనందరికీ కూడా ధన్యత. దూరం కాదు, కృష్ణుడు ఎక్కడో కైలాసంలో ఉన్నాడు, వైకుంఠంలో ఉన్నాడు, ఇక్కడ లేదని అర్థం. వైకుంఠంలో విష్ణు ఉన్నాడంటే ఇక్కడ లేదని అర్థం. అలాగే కాదు, వైకుంఠం కేంద్రంగా చేసి అంతటా ఉన్నాడు. ఎలాగా అంటే సూర్యుడు అక్కడ ఉన్నాడు కానీ కాంతి వేడి ఇక్కడ దాకా ఉంది. ఇక్కడ ఉన్న సూర్యుడు కేంద్రం అది. అలా అర్థం చేసుకుంటే సమన్వయం అవుతుంది. ఈ దృష్టిలో వీళ్ళని సమన్వయం అంతర్యాన్ని చూడడం అనేటువంటిది ఒక సాధన చేస్తే అనతి కాలంలో దర్శనం. ఆ దర్శనం ఏంటంటే రూపంలో ఉండదు, అనుభవంలో ఉంటుంది. అంటే నేను ఎప్పుడు ఉంటుంటాను, యూ కెన్ సీ గాడ్, యూ కెనాట్ హియర్ గాడ్, యూ కెనాట్ టచ్ గాడ్, యూ కెనాట్ టేస్ట్ గాడ్, యూ కెన్ ఎక్స్పీరియన్స్ గాడ్. ఆ ఎక్స్పీరియన్స్ వస్తుంది. అది సాధ్యం కాకపోవడం ఏంటి? నేను పండితుల్ని కాదు, నిజం చదువు రాదు, అలా అనద్దు. అవన్నీ ఉన్న వాళ్ళకి వేరే కన్ఫ్యూజన్ ఉంటుంది. నీకు లేదు. ఫార్చునేట్లీ ఇన్నోసెంట్ అండ్ ఇగ్నోరెంట్ ఎలిజిబుల్ అంటాను నేను. దానివల్ల ఉంటే ఈ అంతర్యానంతా ఉండేది చూస్తే నీలో ఉండే కామక్రోధాలు, మోహం, ఏదైనా కావాలని నాకు కాని వస్తువు మీద నాకు కోరుకుంటే మోహం వల్ల తప్పులు చేస్తాను. ఇంట్లో చాలా డబ్బు ఉంది దాంట్లో నేను అమ్మకపోతే నేను తప్పు చేస్తాను, దాని మోహం ఉంటారు. మోహం మళ్ళీ పోతాయి, అసలు ఈ రోగాలన్నీ పోతాయి. ఏదో నాకు వాడు చాలా గొప్పగా కట్టుకున్నాడు, ఏదో బంగారు పళ్ళాలు తిన్నాను, అక్కర్లేదు మీకు అరిచేతలు తింటే ఇంకా ఆరోగ్యంగా ఉంటుంది. ఏం దేని మీద నీకు కోరిక పుట్టదు. ఇది లేదు అని అనిపించదు, ఇది లేదు అని మీకు అనిపిస్తుందో దానికోసం కోరికతో ప్రయత్నం చేస్తారు. లేదనే మాట నీకు లేనప్పుడు జీవనం అంతా దేశం బాగుపడాలంటే ఇది ఏది ఉండాలి అని ధర్మం అన్నారు. ధర్మం అంటే మొట్టమొదటి పరిస్థితి ఈ ప్రపంచాన్ని నడిపిస్తుంది ధర్మం. ఇది గుర్తించేటట్టు పెద్దలు చెప్పాలి. విష్ణుమంతులకు ఏం చేస్తాను చేయమని బాగానే ఉంటుందని చేస్తారు. కానీ జీవనం ఈ ప్రకారంగా జీవించాలో చెప్పడమే గురుబోధ, కానీ మంత్రోచ్చారణ కాదు. ఎలా జీవించాలో చెప్పడం మామూలు మాటలతో అర్థం కదా, ఏమంత కష్టం. ఏంటంటే చెప్పినప్పుడు నేను కూడా చెప్పుకుంటాను, ఆయన మాకు శిక్షణ ఎలా కూర్చుంటారు. ఇక్కడ కూర్చుని మాట్లాడాలి, ఇంట్లో కూడా మాట్లాడుతుంది అక్కడ. అందువల్ల మనకి ఎప్పుడు కూడా ఆత్మదర్శనం ఎలా అవుతుందని అడుగుతాడు. అంతటా ఉండే పరమాత్మ దర్శనం కష్టం కాదు, దాన్ని ధర్మం అంటారు. అప్పుడు వాడు ఎలా జీవిస్తాడో ఆ జీవనం పేరు ధార్మిక జీవనం. తెలిసిన వాడు ఎలా జీవిస్తాడో దానికి ఆ జీవనం పేరు ధార్మిక జీవనం. ధ్యానం చేయడం కాదు ధర్మం అంటే. సానుభూతి అవన్నీ కూడా సుగుణములు, మంచి గుణాలు. ఇంకోటి కష్టాన్ని చూసి ఆ తల్లి కూడా ఉన్నాడు, ఇష్టం నీళ్ళు సమానంగానే ఉన్నాడు. మా నీళ్ళు నా దగ్గర ఎక్కువ నీ దగ్గర తక్కువ లేదు కదా. కాబట్టి వాడికి ఇవన్నీ తెలియదు పేదవాడు, వాడికి అన్నట్టు సహజీవనంలో అందరూ కలిసి జీవిస్తున్నాం. మన ఇంట్లో ఐదుగురు ఉన్నాం, సహజీవనం చేస్తున్నాం. ఇది తక్కువ లిమిటెడ్ ఎక్స్ప్లెనేషన్. ఐదుగురం ఈ ఊళ్ళో 150,000 మందితో సహజీవనం చేస్తాం. అది కూడా తక్కువ. 150,000 ఈ ఊరు వాళ్ళు మొత్తం ఇండియాలో 120 కోట్లతో సహజీవనం చేస్తున్నారు. ఎక్స్క్లూజివ్గా ఎవడు వేరే ప్రత్యేకంగా జీవించడం లేదు. సహజీవనంలో పక్కవాడిని చూడడం, శాసనైతే చేయడం, లేకపోతే బాగుంటే దాన్ని పెట్టడం. ఇవన్నీ సామాన్యమైన మానవ ధర్మాలు అంటారు. ఇష్టంతో నడిపించే ధర్మాన్ని గుర్తించిన పేరు ఇష్టాన్ని గుర్తించారు. దానికి ఏం కష్టం లేదు. విద్య అవన్నీ చెప్పక్కర్లేదు. మౌనంగా కూర్చుంటే అంతటా ఒక గొప్ప తేజస్ కనిపిస్తుంది. ఒక తేజస్ అగ్నిహోత్రం ఒకచోట, మరొకటి జీవం, మరొకటి భూకంపం, అగ్నివరకం అదే, ఏదో క్షేత్ర పర్వతం అదే, అన్నీ కనపడతాయి. అందుకనే రాముడు వెళ్ళి మాకు దారి నేను ఎంత పెడతాను ఎగమంటాడు. సముద్రం సముద్రం నుంచి సముద్రం
భక్తులు రావడం చేత భయపెడితే లొంగుతాడని అనుకున్నాడు రాముడు. ఇంకా కురవాడు మానవ జన్మ. సృష్టి యొక్క కార్యాలనే తెలుసు కానీ మానవులు మనుషులు ప్రకృతి ఎలా పనిచేస్తే పూర్తిగా తెలియదు. అది అందులో దండగా ఉన్నాడు చేత కోసం దుఃఖం. అదే మీరు దారి ఇవ్వాలని ఇప్పుడు చాలా ప్రార్థించాడు, దండం పెట్టాడు, పువ్వులు వేశాడు, అది మనం తీశాడు. దారిని నీరు దారిలో నాకు తెలియదు. సముద్రం ప్రత్యక్షంగా వ్యక్తిగా రామానికి తెలియని వాళ్ళు చేస్తున్నావు నువ్వు. జలం ఇలాగే ఉండాలి, సముద్రం ఇలాగే ఉండాలి, దాని పేరు ధర్మం. నీ కోసం పక్కకు తలవడం ధర్మం కాదు, జలం చేయదప్పని. కాబట్టి జలం ఎలా ఉండాలో సముద్రం అలా ఉండాలి, అలాగే ఉంటుంది. ధర్మాన్ని నువ్వు బాణం పెట్టి నువ్వు బాధ్యత చేసావా? ఈ సముద్రం కూడా ప్రపంచంలో జలం అనేటువంటి ఎలిమెంట్ ఉంది, అదంతా అయిపోతుంది. అడగకూడదు, నేను అర్థం చేయకూడదు. అప్పుడు బాగా ధర్మవాడు ప్రకృతి స్వరూపం ఎలా పనిచేస్తుందో, ప్రకృతి ఎవడి వశమై ఉండదు. కృష్ణుడు అంటాడు, ఈ ప్రకృతి నడుస్తుంది, నా వశం ఎందే లేదు, నేను దాని వశంగా ఉన్నాను, నేను అలా జ్ఞానం ఉంది మీకు తెలియదు అంటాడు కృష్ణుడు. తోట కృష్ణుడు విశిష్టతంత జ్ఞానమే. ఆ జ్ఞానం కొంతవరకు పెట్టి మళ్ళీ ఆ ధర్మంలో కూడా ప్రవర్తించారు కొందరు. కృష్ణుడు ద్రోణాచార్యుడు. కాబట్టి అప్పుడంటే నన్ను ఎలా వెళ్ళమంటే నాకు ఇంతమందికి పడవలేం లేవు. చూడు, నాకు వస్తువుని చేసే గుణం ఒకటి ఉంది, అది నా ధర్మమే. ఏ వస్తువుని వంశను ఏదో ఎత్తి పట్టుకుంటాను. వస్తువుని చేసే గుణం కూడా నాలో ఉంది, ఆ గుణాన్ని నీ కోసం వాడుకుంటాను. అది ఎప్పటివరకు చెట్లు కమ్మలు ఆ కోతలు ఉన్నాయి కదా, చెట్లు పీకడం వాళ్ళకి బాగా తెలుసు. అలా పాడేస్తారు, ఏది ఇంత బరువు అయితే ఇప్పుడు అయిపోతుంది. డబ్బులు కూడా అందరూ పడేయండి, ఆ చెట్లు రాళ్ళని మోస్తాయి, చెట్లు నేను మోస్తా. ఇంటి కట్టుకో, ఒకరిలో వెళ్ళి నడిచిపో. నా వస్తువుని చేసి గుణం నాలో ఉంది, అది నా ధర్మంలో ఒక గుణం. అది ఆ గుణం నువ్వు వాడుకో. ప్రత్యేకమైన లక్షణం నేను సంపాదించక్కర్లేదు, ఇవి నా దగ్గర లేదు. సింపుల్గా చెప్పాడు. ఆ మాట రాముడిగా వాటి సముద్రుడు చూశాడు. మనుషుడే పుడితే ఎవరైనా మనుషత్వంలో ఉండే అవిద్య కొమ్మట ఆవరిస్తుంది. దుఃఖంలో కానీ క్రోధంలోని ఉన్నప్పుడు ఉంటే క్రోధం చేత అవిద్య ఆవరిస్తుంది. అవిద్య అనే వస్తువేం లేదు, విద్య లేకపోవడం అవిద్య. అంధకారంలో వస్తువు లేదు, వెలుగు లేకపోవడమే. మిగతాటి వస్తువుని నల్లగా పొడుగు చేయడం లేదే, వెలుగు లేకపోవడం. కాబట్టి నెగిటివ్స్ లేవు అసలు వాటి. కాబట్టి చేతులు వెళ్ళిపోయి రాముడికి చెప్పాల్సి వచ్చింది ఆ సముద్రం. ఆ తర్వాత గురువు ఇలా ధర్మం ధరించి ధర్మాన్ని గుర్తించి జీవిస్తే అతడే తక్కువ చేస్తుంది. స్వధర్మం ఆత్మహత్య. స్వధర్మం అంటే సక్రియ ఆత్మజ్ఞాన ధర్మమే. ఆత్మజ్ఞాన సంపాదన అనే ధర్మమే స్వధర్మం. అల్టిమేట్ మీనింగ్. నాకేమో డాక్టర్ అది వేరు ఉంటుంది, అది చేంజ్, ఇది చేంజ్. ఇది బాగా గుర్తుంటే సుఖం శాంతి అంతటా ఉన్నాయి. చాలా పెద్దవాళ్ళు వాళ్ళు, చాలా పెద్దవాళ్ళు 90 ఏళ్ళు అయితే అయిపోయినారు. అది లోకంలో అది ప్రకృతి. కాబట్టి దేన్ని చూస్తే మానవత్వంతో రియాక్షన్ ఉండాలి కానీ నిజంగా దుఃఖానికి హేతు లేదు. అంతా ప్రకృతి. దాన్ని న్యాచురల్ అని మాటలు వాడుతూ ఉంటాం. ఈ విధంగా జీవిస్తే ధార్మిక జీవనం అంటారు దాన్ని. కానీ అలా పేరు చాలా విషయాలు తెలిసి మీరు తర్క వ్యాకరణాలు బాగా వచ్చు, ఇంకా బాగా ఎనలైజ్ చేసి సింప్లిఫైజ్ చేస్తాం. ఈశ్వర తత్వాన్ని అనుకుని మొదలు పెడతారు. వెళ్ళలేరు చివరిదాకా. యుక్తియుక్తంగా సంపాదన యుక్తి దేని రాకర్లేదు. ఇలా ఉంది, ఏమైంది? వేల క్రితం ఇంత గింజ ఉంది, గింజ అదేమో నెలలో పడి ఉంది, మహావృక్షం అయింది 50 ఏళ్ళకి. దాన్ని మనం కుట్టాం, దాంట్లో 6 చేసుకున్నాం. దీనికి కారణం చిన్న బీజం. 70 ఏళ్ళకి ఆ నెలలో పడిన బీజం ఉంది, అదే ఇదంతా రూపాంతరం పొందింది. ఒకే వస్తువు. చాలా చిత్రం కదా. అలాగే ప్రతి వస్తువు రూపాంతరం పొంది మన జీవితం అంటారా, ఇదంతా ప్రకృతి యొక్క ధర్మం. అది చాలా అద్భుతమైన విషయం. ఎక్కడ పడితే అక్కడ వస్తువు కనబడుతుంది.
సత్యం కనపడదు. బాహ్యంగా కనపడేది వైవిధ్యం లేకుండా అంతర్యామిగా ఉండే ఒకే వస్తువు, అందులో రెండు లేవు, ఒకటి ఉంది. శివరక్ష.